ఫ్లై బోటింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, స్కూబా డైవింగ్, బనానా బోట్ రైడ్. అరే బుజ్జి యాడున్నావురా? మనోని వేసుకొని వచ్చి మన ప్లేస్కి. అరే ఏమైంది మచ్చా, అంత బిర్యానీ రమ్మన్నావు? ఇటు చూడరా. ఫ్లై బోటింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్, స్కూబా డైవింగ్, బనానా బోట్ రైడ్. రే మచ్చా, ఈ నెల మన జూనియర్లు కదరా? అవునరా, మన జూనియర్లు పోయినారు, మనం పోలే ఇంకా గోవాకి. మనం ఎప్పుడురా గోవాకి పోయేది ఇంకా? అవును మామ, మనము పోదాం గోవాకి. కానీ మచ్చా మా ఇంట్లో పంపిరు కదరా, డబ్బులు లేవంటారా. డబ్బులు దేముందిరా, నేను చూసుకుంటాను, ఎంతో అంత తెచ్చేసేయి, నున్నా కదా. సరే మామ, ఫస్ట్ మా ఇంట్లో అడుగుతా. సరేరా, నేను మా ఇంట్లో అడగల్లా. సరేరా, ఏదో చెప్పి వచ్చేసాయి. మమ్మీ గోవాకి పోతా. ఎక్కడికి? గోవాకి. ఆ మూలలో చీపురు ఉంటుంది, ఇటు తీసుకున్నానా? యాళ్ళ మమ్మీ, ఇంట్లో నీట్గానే ఉంది కదా. అబ్బా వద్దుమా ప్లీజ్ మా. అబ్బా మా అందరూ గోవాకి పోతున్నారు మా, నేను పోతాను. లాస్ట్కి మా జూనియర్లు కూడా పోతున్నారు మా, నేను పోతాను. వా చూసినావా నాయనా విన్ని? లేదమ్మా, నాకు కండ్లు లేవు. కానీ ఇంటున్నావు కదా? లేదమ్మా, నాకు షూలు కూడా లేవు. కానీ ఫీల్ అవుతున్నావు కదా? అవునమ్మా, ఎవరో గోవాకి పోవాలనుకుంటాడరా. మా ప్లీజ్ మా, పోతా. సరే నాన్న పో, కానీ 2000 ఇస్తా. 2000 యాపక్కకి అవుతుంది మా. 2000 ఇస్తా, పోతే పో, లేకుంటే లేదు. సర్లే, ఎంతో అంతే ఇంకా. మామ ఎంత ఉందిరా? మచ్చ నా దగ్గర 3000 ఉందిరా. మామ నా దగ్గర 2000 ఉందిరా. రే మచ్చ, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ట్రిప్ క్యాన్సిల్ చేసేద్దాం రా. ఏమైనా కానీ గోవాకు మాత్రం పక్క పోలరా. మరి ఎట్లా మచ్చ, డబ్బులు తక్కువ ఉన్నాయి కదా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా, అలీబాయ్ అని. వానికి హిందీ వచ్చు, గోవాలో హిందీ వస్తే తక్కువ డబ్బులతోనే అన్ని తిరిగేచ్చురా. అవునా మచ్చా, సరేరా, వాడిని వేసుకొని వచ్చి. అరే మామ, లగేజ్ అంతా చూసుకోరా, ఏంటో ఉన్నాయో పోయినాయో. 1 2 3. అలీబాయ్రా, అలీబాయ్ అలీ. ఏంట్రా ఇది ప్లాట్ఫామ్లో అడుక్కునే నాలుగు మాదిరి అలీబాయ్ అనుకుంటా. మీరు కూడా మాతో పాటు దిగిపోయింటే మేము ఏంటి కలుస్తాం సార్. అలీబాయ్, మనం ఇప్పుడు యాడికి పోవాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అలీబాయ్? నాకు తెలుదురా, ఇప్పుడు మీరు పోండి అయితే. బాయ్. అది కాదు బాయ్, రిసీవ్ చేసుకునేకి ఎవరో వస్తారంట కదా. ఎవడా కాదయ్యా, మై ఫ్రెండ్ రామలింగం. నాగలింగం. అలీబాయ్. అలీబాయ్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, పోదాం రండి. నువ్వు వీడియో ఉండే సామాన్లు కదా, నేను పోతాగానే. అలీబాయ్ జీ, మీరు మీరు నన్ను స్ట్రైట్గా పిలిచినారంటే మీరు ఖచ్చితంగా నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, కరెక్ట్ కదా? డౌట్ లేకుండా కరెక్ట్ చెప్పినావు అలీజీ. రండ్రే కదా. ఈ నా బెస్ట్ ఫ్రెండ్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. నమస్కారం చేయండిరా. నమస్తే సార్. నమస్తే. వీళ్ళతో సార్, వీళ్ళంతే తోలో ట్రైన్ ఎక్కినప్పుడు చూసాను అలీబాయ్, నువ్వు చాలా మాట్లాడేసానవా. ఏరా నీకు కోపం వచ్చిందారా? పదండి రామలింగం గారు, మనం వెళ్ళిపోతాం. అలీబాయ్, 4 అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. గిట్టుబాటు ఏంటి సార్? ఈ ముగ్గురిని వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. రండి, క్యాంటీన్ పోయి మాట్లాడుకుందాం. చెప్పండి అమ్మా, ఏం తీసుకుంటారా? 3 ప్లేట్లు ఫుల్ మీల్స్, 2 ప్లేట్లు కబాబు, 2 ఉత్తప్పు, రవ్వ దోశ. చెప్పండి రా, అన్ని చెప్పండి. ఆయన ఏదో మాట వరుస అడిగితే అన్ని చెప్పండి, సిగ్గులేరా? అలీబాయ్, అది కాదు, నాకు వీళ్ళు గోవాలో తినడానికి వచ్చినారా, ఎంజాయ్ చేయడానికి వచ్చినారా? సరే, ఇప్పుడు మనం ముందు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంటికి మీరు ఇప్పుడు ఏమేమి ఎక్కాలనుకుంటున్నారు? పైనుంచి దుంకుతారు చూడండి సార్, బంకీ జంపింగ్. మళ్ళీ సముద్రంలో అటుక మీద పోతారే, బనానా రైడ్. సముద్రం లోపల ఈదుకుంటూ పోతారా, స్కూబా డైవింగ్. మిగతావన్నీ సార్, ఇన్నుంటే అన్ని. ఓకే, ఇవన్నీ మీరు ఎక్కాలంటే ఎంత లేదన్నా 20,000 అవుతుంది. సార్ అది అలీబాయ్, నువ్వైనా చెప్పు. నాకు అంత ఇచ్చుకోలేమో, అంతా కలుపుతావుగా 6,000 ఉంది. నువ్వే అట్లా అడ్జస్ట్ చేయాలి. సరే చూస్తాం కదా, నువ్వు ఎట్లా మేనేజ్ చేసేయాలి. ఓకే చేసేద్దామమ్మా. అంటే ఈ రైడ్లని ఇప్పుడు మేము ఎక్కేచ్చా? ఎక్కించమ్మా, మీరు ఊరికి వచ్చింది నా అలీబాయ్తో.
ఓకే ఓకే మిగతాదంతా మనము ఆఫీస్లో మాట్లాడుకుందాము. ఆఫీస్ కాడికి వచ్చేయండి. నాకు ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. చిచ్చి నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదు అలీబాయ్. సరే మీరు ఆఫీస్కి వచ్చేయండి, నేను అట్ల నుంచి అట్లే జాయిన్ అవుతా. లేదు, మీరు కూడా మాతోనే రావాలా. అలీబాయ్ అరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మనం గోవాలో రైడ్లు ఎక్కేది ముఖ్యమా? ఎన్నాళ్ళకి కళ్ళు నిజమైతుందిరా. ఇదంతా అలీబాయ్ నుంచే. థ్యాంక్ యూ అలీబాయ్. ఇదిగోరా రాజ్ ట్రావెల్స్, ఇదిగోరా రాజ్ ట్రావెల్స్. టికెట్లు అన్నీ ఇస్తారు కదా. స్విమ్ డ్రెస్ కూడా ఇస్తారు కదా. బంకీ జంపింగ్లో తాడు గట్టిగానే ఉంటుంది కదా. ఎందుకు మీరు ఎవరంతా? అలీబాయ్ బుజ్జి, గిజి. దానికి చాలా ఖర్చు అవుతుంది. అవన్నీ క్యాంటీన్లో ఇచ్చేసినాం కదా నాగలింగంకి. ఎవరికిచ్చారు? నాగలింగంకి ఇచ్చినాము. నాగలింగం? ఇతని నాగలింగం. వీరు నాగలింగం ఏంటండి? బోడిలింగం. ఏ బతకరు బతకరు. ఏ కనీస బతకరు. ఆగండి ఆగండి ఆగండి. హిందూపూర్ నుంచి మీరే కదా వచ్చిండది? అవునా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వచ్చిండది. మీరు అక్కడ లేరని వచ్చేసినాడు యూనిక్కి. అదేం సార్, మేము డబ్బులన్నీ ఇచ్చేసినాము అప్పుడే. తెలియకోకుండా ఎట్లా ఇచ్చేసారండి డబ్బులు? అదంతా తెల్లండి, మాకు మా టికెట్ ఇచ్చేయండి, మా టికెట్ ఇచ్చేయండి మాకే. ఏ బార్ నికలా ఏమంటారులే. అదేంట్రా, వాళ్ళంతా కరెక్ట్గానే చేసినారు. ఇదంతా క్రెడిట్ ఎవరికైనా వచ్చిందంటే అదంతా మన అలీబాయ్కే కదా అండి. అలీబాయ్ ఏ నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఎన్నో మాట్లాడేది. అలీబాయ్కి కోపం ఎక్కువే. నా కోపం ఏంటయ్యా? నాకు కోపం ఏంటే? భగవాన్ నచ్చాకరు ఇలాంటి వాళ్ళు పిచ్చాకరేగా. అంటే ఇప్పుడు మనం బిచ్చు ఎత్తుకొని ఇంటి పోవాలా అండి? నాకేం తెలుసా? నిన్నే